ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న కుల సమీకరణాలు, విపక్షాల కుట్రలు మరియు నేరపూరిత ధోరణులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోన్న ఈ కులజాడ్యాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక రౌడీ షీటర్ హత్య జరిగినప్పుడు ఆ రౌడీ కాపు కులానికి చెందినవాడనే కారణంతో పవన్ కళ్యాణ్ స్పందించాలని ఒత్తిడి తీసుకురావడం రాజకీయ దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నేరస్తులకు కులం ఉండదని, హత్యలు, అత్యాచారాలు చేసేవారిని కేవలం నేరస్తులుగానే చూడాలని పవన్ స్పష్టం చేశారు. చట్టానికి కులమతాలతో సంబంధం లేదని, తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. నేరస్తులను కులం ముసుగులో వెనకేసుకొచ్చే నాయకుల వల్ల సమాజానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాలను ఉదాహరణగా చూపిస్తూ అలాంటి నేర ప్రవృత్తిని సమర్థించే నాయకులను ప్రజలు ప్రోత్సహిస్తే భవిష్యత్తు అంధకారమవుతోందని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ చూపిన పరిణితి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏపీలో ఏదైనా ఇష్యూ వస్తే కుల సంఘాల పేరుతో విరుచుకుపడే నాయకుల మధ్య పవన్ మాత్రం అత్యంత నిష్పాక్షికంగా వ్యవహరించారు. కులాల గురించి కనీసం ప్రస్తావించకుండానే ఆయన నేరస్తుల పట్ల చూపిన ఉక్కుపాదం ఇతర కులాల ప్రజలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు తమకు కావలసిన వర్గాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు కోసం పాకులాడుతుంటే పవన్ మాత్రం నేను ఏ ఒక్క కులానికో పరిమితం కాలేదు అని చెప్పకనే చెప్పారు. ప్రతి అంశాన్ని కుల రాజకీయాలకు పరిమితం చేయవద్దని ఉప ముఖ్యమంత్రి పౌరులను కోరారు. ఎవరైనా నేరం చేస్తే కులం కారణంగా వారిని రక్షించవద్దు, బాధితులకు కూడా హక్కులు ఉన్నాయని, సమాజం వారితో కలిసి నిలబడాలని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టంపై ఆయన మాట్లాడుతూ నిజమైన కేసులకు గట్టిగా మద్దతు ఇవ్వాలని, నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా తప్పుడు కేసులను నిరోధించాలని అన్నారు. చట్టాల దుర్వినియోగాన్ని ప్రోత్సహించవద్దని ఆయన రాజకీయ నాయకులను కోరారు. మరియు చట్టం దుర్వినియోగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పరిశీలనను ఉదహరించారు. కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసేవారిని, నేరస్తులను వెనకేసుకొచ్చే వారిని వచ్చే 3 సంవత్సరాల్లో గట్టిగా ఎదుర్కొంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజలు ఆశిస్తోన్న నిష్పాక్షిక పాలనకు అద్దం పడుతున్నాయి. కులాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తితో నేరరహిత సమాజం కోసం ఆయన చేసిన ఈ పిలుపు రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి నాంది పలకాలని ఆశిద్దాం.